ఈ గ్రంథంలో మనం అర్థం చేసుకోవచ్చు. మర్మాలు వింటున్నాం. దానియేలు గ్రంథం మీద మర్మాలు వింటున్నాం. ఇంకా యెహెజ్కేలు గ్రంథం ఏమేమో చాలా పెద్ద పెద్ద చరిత్రలు పునరావృతం అవడం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే చాలా చిన్న గ్రంథం అయినటువంటి యోవేలు గ్రంథం మీద ధ్యానాలు బహుశా ఎక్కడా లేవేమో అనిపిస్తుంది. నా మటుకు నేను కూడా ఈ చిన్న పరిచర్యలో కొన్ని సంవత్సరాలుగా ఆలకిస్తున్నప్పుడు 15-20 సంవత్సరాల నుంచి బహుశా ఎవరు కూడా ఎప్పుడు ఈ గ్రంథం మీద మాట్లాడడం నా మటుకు నేను చూడలేదు. అందుకే ప్రభు నన్ను ప్రేరేపించి నాకు నేర్పించినటువంటి విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో 14 మంది యోవేలులు ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. చాలా మంది పేర్లు మనం చూస్తాం. 14 యోవేలుల్లో మనం చదువుకున్నటువంటి ఈ గ్రంథకర్త అయినటువంటి యోవేలు, ఆయన ఉజ్జీవ ప్రవక్త అని పేరు సంపాదించుకున్నటువంటి వాడు. హీ వాజ్ ఎ టెంపుల్ ప్రాఫిట్ అని అన్నారు. అంటే మందిరంలోనే ఉండి పరిచర్య చేసినటువంటి వాడు. అన్ని తరాలకు సరిపోయినటువంటి ఆత్మీయ సత్యాన్ని తన హృదయంలో నుంచి బ్రద్దలు చేసుకుని ప్రజలందరితో సూటిగా మాట్లాడినటువంటి వాడు. ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట రక్షించబడి ఆత్మీయంగా దిగజారిన వారందరి జీవితాలను పురుకొల్పేటువంటి మాటలు యోవేలు ద్వారా గ్రంథస్థం చేయబడ్డం మనం చూస్తాం. యోవేలు వంశావళి గురించి ప్రభు ఎక్కువ మాటలు చెప్పలేదు గాని 2 మాటలు చెప్పాడు. పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని అన్నాడు. ఎందుకో మరి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి పేరు చెప్పి కుమారుడి పేరు కూడా చెప్పాడు. వీరిది ఏ గ్రామం, ఈయన ప్రకటించేటప్పుడు ఏ రాజు పరిపాలన చేస్తున్నాడో, సింహాసనం మీద ఉన్నటువంటి చక్రవర్తి ఎవరు, ఈ వివరాలు ఏమీ మనకు చరిత్రలో కూడా తెలియడం లేదు. గాని తండ్రి కుమారులను ఆయన జ్ఞాపకం చేస్తూ పెతుయేలు కుమారుడని యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని చెప్పబడింది. మనం దేవుని వాక్యానికి జాగ్రత్తగా చూస్తున్నప్పుడు అదే భాగం, అంటే యోవేలు కుమారుడైన పెతుయేలు కుమారుడైన యోవేలుకు ప్రత్యక్షమైన వాక్కు అన్నట్టుగానే మిగతా కొంతమంది ప్రవక్తలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేశాడు. మీరు గమనించినట్లయితే హోషేయ గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం కూడా అలాగే కనిపిస్తుంది. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం కూడా అలాగే కనిపిస్తుంది. మీకా గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 1వ వచనం అలాగే కనిపిస్తుంది. ఇలాగున మనం చదువుకుంటూ వెళుతున్నప్పుడు కొన్ని గ్రంథాలలో ఎవరు కుమారుడో వివరంగా చెప్పాడు. అంటే వంశావళి ఆయన చెప్పడంలో ఆయన ఉద్దేశం ఫలానా వంశానికి చెందినవాడు ఘనుడు అని చెప్పడానికి కాదు గాని కేవలం ఆయన పరిచయం చేయడం కొరకు. ఆ పేర్లు కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు గనక అతను ఎవని కుమారుడు అనేటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యంలో బహు స్పష్టంగా మనం చూస్తున్నాం. యోవేలు దేవుని ప్రజలని ఇశ్రాయేలు మీదకి వచ్చేటువంటి గొప్ప నాశనాల గురించి, విపత్తును గురించి ఆయన అనుభవంగా ఇది వరకు ఏ ప్రవక్త వ్రాయినటువంటి విషయాలు, దేవుని సేవకుడైనటువంటి యెషయా రాసినటువంటి గ్రంథ సత్యాల కంటే మహోన్నతమైన సర్వోన్నతమైన సంగతులు రాసిన హబక్కూకు కంటే కూడా అతి ఉన్నతమైనటువంటి మాటలు స్పష్టమైన రీతిలో, ముఖ్యంగా నేనంటాను గ్రామీణ ప్రజలకు సరిపోయే వాతావరణంలో యోవేలు వ్రాయడం మనం గమనిస్తాం. ఈయన వ్యవసాయానికి సంబంధించిన మాటలను ఉటంకిస్తూ రాస్తూ వచ్చాడు. మీ గ్రంథాలు తెరిచి చూడండి, కొన్ని మాటలు నేను చూపిస్తాను, దయచేసి గమనిద్దాం. ఏమేమి మాటలు చెప్పాడు ఈయనంటే కేవలం సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఈ మాటలు చెప్పడం మనం చూస్తాం. 1వ అధ్యాయం 10వ వచనం 1వ లైన్ చదువుతున్నాను. పొలము పాడైపోయెను అని ఉంది. 2వ లైన్ చూడండి, భూమి అంగలార్చుచున్నది అన్నాడు. 11వ వచనం గమనించండి, భూమి మీద పైరు చెడిపోయెను అన్నాడు. తర్వాత లైన్ చూడండి, గోధుమ కర్రలను యవల కర్రలను అన్నాడు. పంటల గురించి చెప్తున్నాడు. తర్వాత లైన్ లో ద్రాక్ష తోట కాపరులు అన్నాడు. తర్వాత ద్రాక్ష చెట్లు అన్నాడు. 12వ వచనంలో అంజూరపు చెట్లు అన్నాడు. 12వ వచనంలో దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర చెట్లు, తోట చెట్లు అని అన్నాడు. 17వ వచనానికి రండి, విత్తనము. తర్వాత లైన్ లో పైరు. 18వ వచనంలో 2వ లైన్ లో చూడండి, ఎడ్లు, గొర్రెల మందలు. 18వ వచనంలో పశువులు. ఇలాగున
వ్యవసాయానికి సంబంధించినటువంటి మాటల ద్వారా దేవుడు ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా దేవుని ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అంటే ఈ మాటలు అతి సామాన్యమైనటువంటి విషయాలు, అందరికీ తెలిసిన మాటలు. పొలం అంటే ఎవరికి తెలియదు, భూ అంటే ఎవరికి తెలియదు, పంటలంటే ఎవరికి తెలియదు, విత్తనాలంటే ఎవరికి తెలియదు, పైరంటే ఎవరికి తెలియదు. ఎంత చిన్న చిన్న మాటలో చూడండి. ద్రాక్ష చెట్లు, దానిమ్మ చెట్లు, అవల చెట్లు, జీలకర్ర చెట్లు, ఇలాగున ఈ చెట్లన్నిటిని గురించి కూడా సామాన్యమైన భాషలు. నేను అనుకుంటున్నాను అగ్రికల్చర్ లో బాగా పిహెచ్డి చేసిన వాళ్ళైతే దీని మీద ఇంకా మంచిగా ప్రసంగం చేస్తారనుకుంటాను. గనుక వ్యవసాయ సంబంధమైనటువంటి మాటల్ని ఆయన కలుపుకుని దేవుని ప్రజల మీదకి వచ్చేటువంటి విపత్తుల గురించి ఆయన బహు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి సంగతి అని అంటే, దేవుని ప్రజలు దేవుని నిర్లక్ష్యం చేసి దేవుని విడిచిపెట్టేసిన కారణం చేత వారి ఆత్మీయ శారీరకమైనటువంటి దుస్థితిని గురించి ప్రభు తెలియచేస్తున్నాడు. బాహ్యంగా భౌతికంగా వాళ్ళు చాలా నష్టపోయారు. అట్ ద సేమ్ టైం ఆత్మీయంగా కూడా వాళ్ళు చాలా నష్టపోయారు. ఆత్మీయంగా వారి పంటంతా నాశనమైపోయింది. ఆత్మీయంగా వారి జీవితాలు చిన్నాభిన్నమైపోయినాయి. శారీరకంగా వారి పంట చేతికి చిక్కినటువంటి పరిస్థితి కనబడడం లేదు. వాళ్ళ మీదకి వచ్చినటువంటి విపత్తు 4 రకాలైనటువంటి తీవ్ర స్థాయిలో వారిని ఏ రకంగా నాశనం చేసిందో ఆ వివరణలు మొదటి నుండి 4 వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. గనుక దేవుని దగ్గర నుంచి దర్శనాన్ని పొంది ఈ ప్రవక్త మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ప్రజలతోటి ఆయన సూటిగా తెలియచేస్తున్నాడు. నేనంటాను పెద్ద ప్రవక్త, చిన్న ప్రవక్త అని మనం చెప్పుకుంటాం బైబిల్లో. వాళ్ళు రాసినటువంటి గ్రంథాల విస్తృతను బట్టి ఆ పేర్లు పెట్టాం. ఇక్కడ ప్రభువు కూడా ఇలాగను చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే, వంశావళి, తల్లిదండ్రులు ఇది ఉదాహరించడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, వంశావళిని బట్టి లేకపోతే పెద్ద పుస్తకాలు రాస్తే పెద్దవాడని దీన్ని బట్టి దేవుని యొక్క వాక్యం లెక్కగట్టదు. కానీ ఒక మనిషి యొక్క పవిత్రతను బట్టి దేవుని యొక్క వాక్యం లెక్కబడుతుంది. గనుక పవిత్రమైన హృదయంతో దేవుని పరిచర్య చేసేటువంటి పని వాళ్ళకు కూడా ఇందులో దేవుడు తన సందేశాన్ని వ్రాసి ఉంచాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోవేలు అగ్నిపర్వతం లాంటి తన హృదయంలో బద్దలైపోయినప్పుడు జరిగేటువంటి వేదన, రోదన తన ప్రజలైన ఇశ్రాయేలుకి ప్రకటిస్తూ ఉన్నాడు. గమనిద్దాం, ఈ మాటలు చాలా శ్రేష్టమైన మాటలు చెప్పాడు. ఆయన ఏ మాటలైతే ప్రజలకు చెప్పాడో, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడో ఆ మాటలను అనుసరించాడు, ఆ ప్రకారం చేశాడు. గనుక ఆయన శ్రేష్టమైనటువంటి మాటలు చెప్పాడు అనడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. ప్రియుల, చాలా శ్రేష్టమైన మాటలు చెప్పాడు. అందుకని ఈ మాటలు మన ఆత్మీయ జీవితానికి, మన బాహ్య జీవితాలకి అన్వయం చేసుకోవడం అది చాలా సముచితమైన విషయమని నేను మనవి చేస్తూ ఉన్నాను. పెతూయేలు అనే దానికి అర్థం బైబిల్ ఇలా చెప్పింది, దేవుని యొక్క ధారాళత అన్నారు. పెతూయేలు అంటే దేవుని ధారాళత. మన దేవుడు ధారాళంగా అనుగ్రహించేటువంటి వాడు. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేస్తారా? దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తున్నప్పుడు యాకోబు పత్రిక గమనిద్దాం. చూడండి, దేవుడు ఎంత ధారాళంగా తను అడిగేటువంటి వారికి దయచేస్తాడో 1-2 విషయాలు లేఖన భాగాల్లో చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఎవరినను జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడుగువలను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఎవరిని గద్దించక అందరికీ ఓహో ధారాళముగా ఆ పేరుకు తగ్గట్టుగా అనిపిస్తా ఉంది. మన ప్రభు ఎంత గొప్పవాడో ఒక్క మాటలో మనకు అర్థమైపోతుంది. మన దేవుడు ధారాళంగా దీవించేవాడు, ధారాళంగా ఆశీర్వదించేవాడు, ధారాళంగా జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. మీలో ఎవరికైనా గాని జ్ఞానం కొదువుగా ఉంటే ప్రభువుని అడిగితే ఆయన ఎవరిని గద్దించేవాడు కాదు, ధారాళంగా దయచేస్తాడు అన్నాడు. పెతూయేలు అనే పేరుకి దేవుని యొక్క ధారాళత అన్నారు. అంతేకాదు ప్రియులరా, దేవుడు ధారాళంగా మనకిచ్చేటప్పుడు మనం ఏం చేయాలో తిమోతికి పౌలు రాస్తూ ఒక మాట చెప్పాడు. మొదటి పత్రిక తిమోతి అధ్యాయం 17వ వచనంలో ఏమని చెప్పాడో చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే. థ్యాంక్ యూ బ్రదర్, ఎంత బాగుంది ఈ మాట. మన అవసరాలు ఎరిగినటువంటి వాడు, మన హృదయాలు ఎరిగినటువంటి వాడు,
ఆత్మీయ భౌతిక అవసరాలు ఎరిగినటువంటి ప్రభు ఏమని వాక్యం చెప్తుందంటే, మనందరి యొక్క అవసరాలు ఎరిగి ఇహమందు ధనవంతులుగా చేశాడు గనుక మనం ధనం మీద నమ్మకం పెట్టుకోకుండా ఆయనను ధారాళంగా దేవుణ్ణే స్తుతించాలని, దేవుణ్ణే ఘనపరచాలని అనేటువంటి విషయాన్ని పౌలు కూడా నొక్కి నొక్కి తెలియచేస్తున్నాడు. అలాగైతే ఒక ప్రశ్న, దేవుడు ఇంతగా మనల్ని దీవించగా, ఆశీర్వదించగా, ధారాళంగా ఆయన సమస్తాన్ని మనకు దయచేయగా మనం కూడా దేవుని ధారాళంగా స్తుతించగలుగుతున్నామా? ధారాళంగా ఇవ్వగలుగుతున్నామా? ధారాళంగా ప్రేమించగలుగుతున్నామా? ఆయన సమస్తాన్ని ధారాళంగా ఇచ్చాడే, మనం చేయగలుగుతున్నామా లేదనే విషయాన్ని ఒకసారి ఆలోచించడం మంచిదని నేను మనవి చేస్తున్నాను. గనుక పేరుకు తగ్గట్టుగా దేవుని యొక్క ధారాళతలో నుంచి బహుశా ఆయన తన కుమారుణ్ణి దేవుని పరిచర్యకు అప్పగించాడేమో అనుకుంటాను. యోవేలు కూడా దేవుని యొక్క నిశ్శబ్ద పాఠశాలలో ఎన్నో విషయాలు నేర్చుకుని అవి ప్రజలకు తెలియచేసినట్లుగా, దేవుని ప్రజలకు బోధించినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనిస్తా ఉన్నాం. 3 అధ్యాయాలు ఉన్నాయి, 73 వచనాలు ఉన్నాయి. ఈ 73 వచనాల్లో ఏ వచనాన్ని కూడా మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. నేను దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని భాగాలుగా చేసుకున్నాను. మొదటి అధ్యాయాన్ని 2 భాగాలు చేసుకుని మనం ధ్యానం చేసి, మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని ఆ ప్రవక్త యొక్క పరిచయం అని చెప్పుకోవచ్చు ప్రియులారా. ఆ తర్వాత మొదటి అధ్యాయంలో 2వ వచనం నుండి ఆఖరి వచనం వరకు కూడా ఒక పేరుతో దేవుని యొక్క విపత్తు దేవుని ప్రజల మీదకి ఎలాగొచ్చిందో అనే విషయాన్ని సైడ్ హెడ్డింగ్ గా పెట్టుకుని, లేకపోతే ఆ శీర్షికతో మనం ధ్యానం చేసుకోవడం బాగుంటుందని నేను తలస్తూ ఉన్నాను. 2వ అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడు ఎలాగున రాబోతున్నాడో ఆ విషయాన్ని తెలియచేశాడు. ఆ తర్వాత 2వ అధ్యాయంలోనే మనం ఇంకా గనక కొంచెం ముందుకెళ్ళినట్లయితే 2వ వచనం నుంచి గమనించినట్లయితే 11వ వచనం వరకు దేవుని యొక్క శిక్ష దేవుని ప్రజల మీదకి ఏ విధంగా రాబోతుందో ఆ వివరణ చెప్పాడు. తర్వాత 2వ అధ్యాయంలో 11వ వచనం నుండి మనం గమనించినట్లయితే 14వ వచనం వరకు లేక 17వ వచనం వరకు చూస్తే దేవునికి రైతాపడండి అనేటువంటి పిలుపును ప్రభు తెలియచేస్తున్నాడు. ఆ తర్వాత 18, 19, 20 వచనాలకు మనం ఏం పేరు పెట్టొచ్చు అంటే, దేవుడు వారి ప్రార్థనలకు, వారి పశ్చాత్తాపానికి ఇచ్చినటువంటి జవాబు అనేటువంటి పేరు పెట్టుకుని మనం ధ్యానం చేయొచ్చు. ఆ తర్వాత 21వ వచనం నుంచి చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏ రీతిగా దేవుని ప్రజలకు లభించాయో ఈ వివరణ మనం చూస్తాం. 3వ అధ్యాయంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన జనాలకు ఎలాగున తీర్పు తీరుస్తాడో జనాంగాలకి ఆ వివరణలు ఉన్నాయి. ఆఖరిగా 17వ వచనం నుంచి చూసినట్లయితే దేవుని ప్రజలకు కలిగేటువంటి ఆశీర్వాదాలని విభజించుకుని మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకో. పిల్లల గమనించండి, ఈ రీతిగా ఈ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహించడం అది చాలా ప్రాముఖ్యమైన విషయమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ధ్యానంలోకి వద్దాం. చూడండి, 2వ వచనంలో ఆయన ఇలా చెప్పాడు, దేశంలోకి ఇబ్బంది వచ్చేసింది, దేశంలో ఉన్నటువంటి పంట అంతా నాశనం అయిపోయింది గనక ఎక్కడ ప్రారంభించాడంటే దేశపు పెద్దలారా అని ప్రారంభించాడు. సంఘంలో ఉన్న పెద్దలు, సంఘంలో ఉన్నటువంటి పరిచారకులు, సంఘంలో ఉన్నటువంటి అధ్యక్షులు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. పెద్దలారా అని ప్రకటించాడు. 2వ లైన్ చూస్తే దేశపు కాపురస్తులారా అన్నాడు. అంటే సర్వ ప్రజానికాన్ని కూడా పిలిచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లల 11వ వచనానికి వద్దాం. చూడండి, యాజకులారా అని అన్నాడండి. ఆ కింద లైన్ లో బలిపీఠం వద్ద పరిచర్య చేయువారలారా అని అన్నాడు. ఇంకా కొంచెం కిందకు వచ్చినట్లయితే నా దేవుని పరిచారకులారా. భయంకరమైన విపత్తు వచ్చేసింది దేశంలో. అందుకని ప్రభువు చెప్పేది ఏంటంటే, అన్ని తరగతుల వారిని, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలురు, కన్యకులు, యవనస్తులు, యవనరాండ్రు, సంఘ పెద్దలు, పరిచారకులు, అధ్యక్షులు అందరూ కలిసి చేయవలసినటువంటి ఓ ప్రాముఖ్యమైన పనిని దేవుడు ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. నేనంటాను, ఆనాడు యోవేలు ప్రకటించే దినాలలో ప్రజల పరిస్థితులు ఎలాగున్నాయో ఈనాడు కూడా ప్రియులారా మన ఆత్మీయ జీవితాలు చాలా ఈ మాటలకు దగ్గరగా ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుచేతనంటే రక్షించబడి చాలా సంవత్సరాలైంది. యేసు ప్రభువుని అంగీకరించి దేవుని పరిచర్య చేస్తూ ఎంతో కాలంగా దేవుని యొక్క సేవలు మనం ముందుకు సాగుతున్నాం. ఒక్కసారి మన ఆత్మీయ పంటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉందో లేఖనాల్లో మనం చూస్తున్నాం. భయంకరమైన విపత్తు వచ్చేసింది. అందుకని ఏమన్నాడో తెలుసా? ఏం చెప్తున్నాడంటే, ఈ సంగతిని మీ పిల్లలకు చెప్పండి,
మీ పిల్లలకు చెప్పండి, పెద్దలకు చెప్పండి, అందరికీ ప్రకటించండి, దేశంలో ఉన్నటువంటి అందరికీ ఈ సంగతులు మీరు తెలియచేయండి అనేటువంటి విషయాన్ని దైవజనుడైనటువంటి యోవేలు తెలియచేస్తున్నాడు. నిజంగానే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ప్రజెంట్ ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ దేశం యొక్క పరిస్థితులు, ప్రపంచం యొక్క పరిస్థితులు ఆలోచిస్తున్నప్పుడు కొన్ని చోట్ల నిజంగానే విపత్తు సంభవించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వీరికి కూడా ఇలాంటి విపత్తి వచ్చింది. అందుకని ఏం చేశారటండి వీళ్ళు? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? 4వ వచనంలో ఈ మాట చెప్పాడు. దేశం మీదకి వచ్చినటువంటి విపత్తులు తెలియచేస్తున్నాడు. పంటలు బాగా పండిని, అయితే ఈ పంటలు 4 రకాలుగా నాశనం అయిపోయిందని చెప్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. 4వ వచనం గొంగళి పురుగులు అన్నాడు, ఆ తర్వాత మిడుతులు అని అన్నాడు, తర్వాత 2వ లైన్లో పసరు పురుగులు అన్నాడు, 4వ లైన్లో ఏం చెప్తున్నాడు అంటే 3వ లైన్లో చీడ పురుగులు అంటున్నాడు. నేనంటాను నిజంగానే రక్షించబడిన వారి ఆత్మీయ జీవితాల్లోని పంట ఏనాడో నాశనం అయిపోయింది. ఊరికే డొల్ల, ఊరికి ఎలా తిరుగుతున్నాం, అలా ప్రకటిస్తున్నాం, అలా చేస్తున్నాం, ఉన్నట్టుగా నటిస్తున్నాం, గంభీరంగా డాబుగా దర్పణంగా కనిపిస్తున్నాం తప్ప ఒక్కొక్క వ్యక్తి గనక ఆత్మీయంగా పరిశీలన చేసుకున్నప్పుడు ప్రియులరా, ఈనాటి సమాజంలో, ఈనాటి సంఘాలలో మనకు కనిపించేటువంటి పరిస్థితి ఏంటంటే గొంగళి పురుగులు తినేసిని, చీడ పురుగులు తినేసి, పసర పురుగులు తినేసి, మిగతా వాటిని ఇంకా ఉన్నటువంటి ఈ కీటకాలన్నీ కూడా తినేసి ఊరికే మనుషులను కనపడుతున్నాం తప్ప ఆత్మీయ పంట మానవుని యొక్క జీవితంలో ఎక్కువగా కనబడడం లేదనే విషయాన్ని యోవేలు మనకు తెలియచేస్తున్నాడు. అందరూ కాకపోవచ్చు, అన్ని అసెంబ్లీస్ కాకపోవచ్చు, లేకపోతే సార్వత్రికంగా కాకపోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్, ఎక్కువ భాగం ఇలాంటి డొల్లగా ఉన్నటువంటి పరిస్థితి, ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితిని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. నేను అడుగుతున్నాను, రక్షించబడి చాలా సంవత్సరాలు అయింది, మన ఆత్మీయ పంటను ఒక్కసారి గనక మనం లెక్కేసుకుంటే ఎంతవరకు మనం సంపాదించుకున్నాం, ఎంతవరకు మన పంట నిలిచి ఉంది, ఇన్ని సంవత్సరాల్లో మనం సాధించిన పంట లెక్కగట్టుకుంటే ఎంతవరకు మనం దాన్ని నిల్వ చేశాం, ఒక్కసారి ఆలోచన చేసుకోవడం అది సమంజసం. బహుశా దేవుడు అందుకే ఈ కూటాలు ఇచ్చాడేమని నేను అనుకుంటున్నాను. ఈ సభల్లో రక్షించబడిన ఎక్కువ మందిని పాడైపోయిన మన జీవితాలు, భ్రష్టమైనటువంటి మన జీవితాలు, ఆత్మీయ ఆశీర్వాదాలను పోగొట్టుకుని ఖాళీగా రిక్తులుగా అయిపోయినటువంటి వారి జీవితాల్లో తిరిగి మామూలు స్థాయికి, ఉన్నతమైన స్థితికి, దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి తిరిగి దాన్నంతటినీ సంపాదించుకోవడానికి, ప్రార్థన చేయడానికి, లేక ప్రార్థనకు ఉపక్రమించడానికి దేవుడి యొక్క అవకాశాన్ని మన జీవితాల్లో ఇచ్చాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగానే మన పంట జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఎక్కడా కనబడ్డం లేదు. ఎన్ని సంవత్సరాలు సర్వీస్ సార్, 20 అండి, 25 అండి, 10 అండి ఇలా చెప్తున్నాం గాని మీ పంట విలువ చెప్పండి సార్ అనంటే దానికి మన సమాధానం నో అనే కనిపిస్తా ఉంది. నేను ఆ మధ్య ఒకసారి 86 సంవత్సరం అనుకుంటా ఓ మందిరంలో దేవుని యొక్క వాక్యం చెప్పడానికి వెళుతున్నాను. సరిగ్గా వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. రోడ్ల మీద ఆ చేలో ఉన్నటువంటి వరి తీసుకొచ్చి అవన్నీ నూరుస్తున్నటువంటి దినాలు. ఒక రైతు గారు నాకు తెలుసు, ఆయన నేను వెళ్తుంటుండగా నన్ను అన్నాడు, మాస్టర్ ఎక్కడికి వెళుతున్నారు అన్నాడు. పలానా మందిరంలో వాక్యం చెప్పడానికి వెళుతున్నాను, ఇవాళ ఆదివారం కదా అన్నాను. ఆ తర్వాత మీ ఇద్దరు సంభాషించుకుంటా ఉంటే ఆయనతో నేను అన్న మాట ఏంటంటే, ఏమండి ఏమిటి సంవత్సరం పంట ఎలా పండింది అనంటే ఆయన అన్న మాట ఏంటంటే, చాలా బాగా పండింది సార్, విరగ పండింది సార్ అన్నాడు. ఓహో చాలా సంతోషం, అంటే ఎకరానికి ఎంత పండు ఉంటుంది అన్నాను. 40-50 పండింది సార్ అన్నాడు. ఆహా ఇంకేంటి, అప్పులు గిప్పులన్నీ తీర్చేసుకుని హాయిగా ఉండొచ్చు కదా అని అనుకుంటూ మంచిదండి మసూలు చేశారా అన్నాను. అంటే అన్ని శుభ్రం చేసి అమ్మేశారా అని అంటే చేశామండి, తీరా చేసేటప్పటికి బస్తా వచ్చిందండి ఎకరానికి అన్నాడు. అదేమిటండి ముందు 40-50 పండిందన్నారు కదా, చేతికి వచ్చేటప్పటికి బస్తా వచ్చిందంటారు ఏంటంటే, అవునండి పండిన మాట నిజమే గాని వరదల వల్ల వర్షాల వల్ల మునిగిపోయి చేతికి దక్కకుండా మేమంతా శుభ్రం చేసేటడికి ఎకరానికి బస్తా మిగిలిందేంటి అన్నాడు. నాకు అనిపించింది మన ఆత్మీయ పంటలు కూడా బహుశా ఇలాగే ఉన్నాయి. బాగా పండింది సార్, దండయాత్ర బాగా జరిగింది సార్, కూటాలు బాగా జరిగాయి సార్, స్పీకర్స్ బాగా మాట్లాడారు సార్, దేవుని యొక్క వాక్యం బాగా వినిపించబడింది సార్, మంచి భోజనాలు పెట్టారు సార్, పాటలు పాడేవాళ్ళు దంచారు సార్, ఎన్నెన్నో చేస్తున్నాం. ఏమిటి మనలో కలిగిన మార్పు, ఏమిటి మనకు చేతికొచ్చినటువంటి ఫలితం ఏమిటనంటే ఆ తర్వాత దానికి సమాధానం మనం ఏం చెప్తున్నామంటే అంతా బాగున్నట్టే ఉంది కానీ ఏం జరిగిందో తెలియదు అన్నట్టుగా కనిపిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
రక్షించబడిన వ్యక్తి జీవితంలో రోజు రోజుకి పంట అభివృద్ధి చెందవలసిన దానికి బదులుగా పసర పురుగులు తినేసిని, కీటకాలు తినేసిని. సామాన్య శాస్త్రం లేక సైన్స్ తెలిసినటువంటి విద్యార్థులకు తెలుసు, 15 లక్షలకు పైగా కీటకాలున్నాయని ఎప్పుడో ఇన్వెస్టిగేట్ చేశారని. 15 లక్షలకు పైగా కీటకాలు ఉన్నాయట. మనం పండించే పంటలు నాశనం చేయడానికి ప్రభు అయిన దేవుడే పుట్టించాడు వీటన్నిటిని. మనుషులకు బుద్ధి చెప్పడానికి, వాళ్ళకి పాఠం నేర్పించడానికి, వారిని తిరిగి మరలా ప్రభు పాదాల దగ్గరకు ఆకర్షించడానికి ప్రభు చేసినటువంటి ఏర్పాటు ఏంటంటే ఈ కీటకాలని ఆయన సృష్టించాడు. పిల్లరా, పసర పురుగులు తినేసిని, మిడుతులు తినేసిని. బైబిల్ గ్రంథంలో మిడుతులు అనగానే మనకు మోషే కాలం జ్ఞాపకం వస్తుంది. మోషే ప్రార్థన చేశాడు, ఫరో హృదయాన్ని కఠినం చేసుకుంటా ఉంటే దేవుడు అన్న మాట ఏంటంటే, మోషే నువ్వు ఈ రాత్రి చేయెత్తి ప్రార్థన చేయి అన్నాడంతే. వెంటనే మోషే ప్రార్థన చేయగా మిడుతులు వచ్చి పంటను పూర్తిగా తినివేసినవని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో కూడా ప్రభు ఏం చెప్పాడంటే, మీ పంటను మిడుతల చేత పూర్తిగా నాశనం చేస్తాను. అజాగ్రత్త, నిర్లక్ష్యం, నిర్లిప్తత, దేవుని యందు భయం లేకపోవడం, దేవుని ప్రేమించకపోవడం, మనం గర్వించడం వల్ల ఆత్మీయ పంటను పోగొట్టుకుని దివాళా తీసేసి జీవితంలో ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిని ఈనాటి మన సంఘాల్లో చూస్తున్నాం. కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, యాక్టివిటీస్ అన్ని జరుగుతున్నాయి, ప్రోగ్రాంలన్నీ జరుగుతున్నాయి, విజ్ఞాపన కూటాలు జరుగుతున్నాయి, బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి, బైబిల్ స్టడీలు జరుగుతున్నాయి, అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అయితే జరిగిన సంగతి ఏంటంటే ఫలితం మాత్రం కనబడనట్టుగా, అంతా ఖాళీగా ఉన్నట్టుగా, మనం సంపాదించుకున్నటువంటి సమస్త పంట కూడా పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉంటే తిరిగి ప్రభు యొద్దకు వచ్చి ఆయన మోకాళ్ళ మీద పడాలని ప్రభు పేట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే చేశారు దేవుని ప్రజలు. పిల్లరా, గమనించండి, యోవేలు సమయంలో దేవుని ప్రజలు చేసింది ఏంటంటే వాళ్ళు తిరిగి మోకాళ్ళ మీద పడ్డారు. వాళ్ళు పోయిన సమస్తాన్ని తిరిగి సంపాదించుకోవడం కొరకు వాళ్ళు ఏం చేశారంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చాడు. నేనంటున్నాను, దేవుడు కూడా మనల్ని ప్రేమించి అన్ని పరిస్థితులు సజావుగా ఉంచినప్పుడు దేవుని దగ్గరకు రాకపోయినట్లయితే మన పంటను దెబ్బతీస్తాడు. మన ఆత్మీయ జీవితంలో మనం నష్టపోతామనే విషయాన్ని గమనం చేద్దాం. ప్రియులారా, మీ అందరికీ తెలిసి నేను చెప్పక్కర్లేదు కానీ సెప్టెంబర్ 11న అమెరికా మీద మరి దాడి జరిగినట్లుగా మనం చూస్తాం కదండి. WTC బిల్డింగ్ ను నాశనం చేసేశారు. విమానాల్లో వచ్చేసి, ఐజాకర్లు వచ్చేసి గనక ఉన్నతమైనటువంటి కొన్ని సంవత్సరాల కష్టపడి కట్టినటువంటి ఆ పెద్దదైనటువంటి ఆ ప్రపంచంలో పేరెగ్గన్నటువంటి ఆ ప్రపంచ వాణిజ్య ఆ బిల్డింగ్స్ నటిని పడగొట్టేశారు. అంతవరకు దేవుని ప్రజలైనటువంటి వారు లేక అమెరికాలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా దేవుడంటే భయం లేకుండా ఎంతో భయభక్తులు లేనటువంటి వాళ్ళుగా జీవించినటువంటి వాళ్ళు వెంటనే మోకాళ్ళ మీద పడి మందిరాలన్నీ తలుపులు తెరిచి దేవుని సందులో ప్రార్థన చేయడం ప్రారంభించారని పత్రికల్లో చదవగా నేను విన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కష్టం పంపిస్తే తప్ప, ఒక శోధన పంపిస్తే తప్ప, ఒక విపత్తు వస్తే తప్ప ప్రజలు దేవుని దగ్గరికి మళ్ళనటువంటి వారుగా కనబడుతున్నారు. నేను చదివానండి, 14వ తారీఖు, సెప్టెంబర్ 14వ తారీఖు అమెరికాలోని నేషనల్ కెథడ్రల్ అనేటువంటి ప్రార్థనా మందిరం తలుపులు తెరిచారట. దేశమంతా ప్రకటన చేశారట, నేషనల్ ప్రేయర్ డే, జాతీయ ప్రార్థనా దినోత్సవం. అందుకని అమెరికాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ తలుపులు తెరవండి, మందిరాల తలుపులు తెరవండి, ప్రార్థనలు చేయండి, మన దేశం మీదకి కీడు వచ్చిందని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. నేషనల్ కెథడ్రల్ లో ప్రియులారా వాళ్ళు ప్రార్థన చేయడం వాషింగ్టన్ లో ప్రారంభమైంది. దానికి జార్జ్ W. బుష్ వచ్చాడట, బిల్ క్లింటన్ వచ్చాడట, ఫోర్డ్ వచ్చాడట, డాక్టర్ బిల్లీ గ్రహం గారు వచ్చారట, అందరూ వచ్చారట. 24 గంటలు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ జరిగిందట. బిల్లీ గ్రహం గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడట, నేను ఎక్కువ ప్రసంగం చేయను గాని ఒక్క మాట చెప్తానని చెప్పి అమెరికా ప్రజలకు బిల్లీ గ్రహం గారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఎంత విపత్తు జరిగితే తప్ప మనం తలుపులు తెరవలేదు, మోకాళ్ళ మీద పడలేదు, దేవుడు మనం మేలు కోరే ఈ గొప్ప గాయాన్ని చేశాడని నేను చెప్పక తప్పదు అన్నాడట. నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఊరు నుంచి కూడా అమెరికాలో ఉన్నటువంటి బిడ్డలు ఫోన్ చేసి చెప్పారు, అన్నా మా దేశంలో తలుపులు తెరిచారు, దివారాత్రులు ప్రార్థన చేస్తున్నారు, మా దేశానికి వచ్చిన కీడు, మా దేశానికి కలిగిన నష్టం, మా దేశంలో జరిగినటువంటి ఈ భయంకరమైన విపత్తు నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు ప్రార్థనా మందిరాలను తెరిచారు, ప్రార్థనలు చేస్తున్నారు, దివారాత్రులు ప్రార్థనలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా దేవుని యందు భయభక్తులు పెరిగినవి
అనేటువంటి విషయాలు బిడలు చెప్పగా నేను విన్నాను. నా ప్రియమైన దేవుని బిడలారా, యోవేలు కాలంలో కూడా అటువంటి పరిస్థితి వచ్చింది. పంట అంతా నాశనం అయిపోయింది. మిడతలు తినేసిని, పసరు పురుగులు తినేసిని, గొంగళ పురుగులు తినేసిని, చీడ పురుగులు తినేసిని. ఎక్కడా ఒక పచ్చని ఆకు కనపడలేదు, ఒక ఫలం కనపడలేదు. చెట్లు కుళ్ళిపోయినాయి, భూమి ఎండిపోయింది. భయంకరమైనటువంటి విపత్తు దేశం మీదకి వచ్చేసింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ఆత్మీయ జీవిత పటాలివని నేను జ్ఞాపకం చేస్తున్నాను. డాబుగా ఉన్నాం, పైకి నెమ్మదిగా ఉన్నట్టున్నాం, హృదయంలో కలవరం, నెమ్మది లేని పరిస్థితి, ఆత్మీయ పంట పోయిందనేటువంటి ఆ స్ఫూర్తి కూడా, ఆ సెన్సేషన్ కూడా లేకోకుండా మనం బ్రతుకుతున్నట్లయితే ఈ మధ్యాహ్నం యోవేలు మాటల ద్వారా అందరం తిరిగి మరలా మోకాళ్ళ మీద పడవలసినటువంటి సమయం వచ్చిందని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే గ్రంథకర్త అంటున్నాడు, పెద్దలారా రండి, దేశపు కాపురస్తులారా రండి, యాజకులారా రండి, బలిపీఠం దగ్గర పరిచయం చేసే యాజకులారా రండి, చిన్నపిల్లలు రండి, పెద్ద పిల్లలు రండి అని అన్నాడు. ఇంకొక మాట చదివితే మీకు ఆశ్చర్యంగా ఉంటది. దయచేసి ఈ మాట కూడా చదువుదాం చూడండి. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏమని ప్రభు ఎవరెవరిని రమ్మని ఆయన పిలుస్తున్నాడో ఒక మాట చదివితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. 16వ వచనం చదువుతాను చూడండి. 2:16 చదువుతున్నాను నేను. జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయి బిడలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు ఏమంటాడండి? అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయ్యను అంటున్నాడు. గమనించారా? ఎవరెవరు రావాలి? ప్రార్థన చేయడానికి ఎవరెవరు ఉండాలి? ఇందులో చిన్న పిల్లలు ఉండాలి. స్తన్యపానము చేసేటువంటి పిల్లల్ని తీసుకురండి మీటింగ్ అంటున్నాడు. గమనించారా? పెద్దలారా రండి అన్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడు? జనులందరినీ సమకూర్చండి అంటున్నాడు. సమాజ కూటం ప్రతిష్ఠించండి అని అంటున్నాడు. తర్వాత స్తన్యపానం చేసి చిన్నపిల్లల్ని తీసుకురండి. పెండ్లి కుమారుడు రావాలి, పెండ్లి కుమార్తె కూడా రావాలి. గమనించారా? ఈ రోజుల్లో మన సంఘాల్లో ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రాని పరిస్థితి కదా. భార్య మందిరానికి వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, భార్య భర్తలు ఇద్దరు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. ఎంత అస్తవ్యస్తంగా ఉందో చూడండి. కొంతమంది అంటారు చిన్న పిల్లలండి, వాళ్ళు వస్తే అల్లరి చేస్తారండి, కనుక పిల్లలు ఇంటి దగ్గరే ఉంచేసి మా మట్టుకు వస్తామండి అంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? స్తన్యపానము చేసేటువంటి, పాలు తాగేటువంటి పసిపిల్లలు కూడా తీసుకురండి, సమాజ కూటం ప్రతిష్ఠించండి, రోదనం చేయండి, కన్నీళ్లు విడవండి, ప్రార్థన చేయండి అన్నాడు. దేవుని బిడ్డలారా, మనం పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ పంట సంపాదించడం కొరకు, మనం పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ స్థితిని మరలా సంపాదించుకోవడం కొరకు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రోదనం చేసేవారు కావాలి, కన్నీళ్లు విడిచేవారు కావాలి, ఏడ్చేవారు కావాలి. ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యోవేలు చెప్తుంటున్నాడు, రోదనము చేయుడి. దయచేసి ఈ మాట చదువుదాం చూడండి, ఎంత స్పష్టంగా ప్రభు చెప్పాడు. 13వ వచనం చదువుతాను. యాజకులారా గోనె పట్టు కట్టుకుని అంగలార్చండి. నిజమే ప్రియులారా, మనం అంగలార్చేటువంటి స్థితిలోనికి, ఆ యొక్క అనుభవంలోనికి రావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంగలార్చేవారు కావాలి, కన్నీళ్లు పెట్టుకునేవారు కావాలి, ఏడ్చేవారు కావాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, బలిపీఠం వద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయుడి. దేవుని బిడ్డలారా, హృదయం పగలడంలా, హృదయం బండబారిపోయింది, మోటుగా ఉండిపోయింది, రాయిలాగా ఉండిపోయింది, కన్నీళ్లు కళ్ళల్లో కనబడ్డంలా, నశించే వారిని గురించినటువంటి భారం లేనటువంటి పెద్దలు, సువార్థికులు, పరిచారకులు, యాజకులు, బలిపీఠం దగ్గర పరిచర్య చేసే వాళ్ళు కూడా కళ్ళల్లో సుళ్ళు తిరగడం లేదు. పిల్ల యోవేలు అంటున్నాడు, యాజకులారా మీరు రండి, గోనె పట్టు కట్టుకోండి, దయచేసి రండి 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 అని అంటున్నాడు. నేను అంటున్నాను, అక్షరానుసారంగా గోనె పట్టు కట్టుకోవాలని కాదు, గాని దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని దగ్గరకు రండి అని చెప్పడానికి ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. గోనె పట్టు అనే మాట పాత నిబంధన గ్రంథంలో చాలా సార్లు చూస్తాం. మొర్దెకై గోనె పట్టు కట్టుకున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దావీదు కూడా బిడ్డ చనిపోయినప్పుడు ఆయన వస్త్రాలు మార్చుకుని ఆయన కూడా పిల్లలకు పోయిన బిడ్డ కొరకు కన్నీళ్లు కార్చి ఏడ్చి ప్రార్థన చేశాడు. వాక్యం చెప్తుంది, ఆయన దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని విధేయులై ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి దేవుని వాక్యం చెబుతుంది. రోదనం చేసేవారు, గోనె పట్టు కట్టుకునేటువంటి వారు, ప్రకటించేవారు, యాజకులు గాని లేవీయులు గాని ఎవరైనా గాని ఈ అనుభవంలోనికి రావాలని భారంతో ఈ మాటలు సంఘానికి, సమాజానికి తెలియచేయాలని వాక్యంలో మనం చూస్తున్నాం. పోయిన సంవత్సరం అనుకుంటా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల దగ్గర
ఏదో ఆశ్రమం అంట, పేపర్లో చదివాను నేను. ఆశ్రమంలో ఉన్నట్టు ఒక ఆయన పేరు పట్టుకుని బూడిద పెట్టి మొఖాల గుడ్లు కట్టుకుని ఒక గదిలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి గట్టిగా కేకలేసి దేవుడు ప్రత్యక్షం కావాలని, ఇదే దేవుని విధానమని, పాత నిబంధనలో దేవుని భక్తులు ఇలా చేశారని ఆయన చాలా గందరగోళం చేయడం ప్రారంభించారు. పోలీసు వాళ్ళు వెళ్లారు, ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. ఏమిటనంటే ఇదే విధానం అన్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న సంఘాల వాళ్ళందరూ కూడా ఇది విధానం కాదు, నూతన నిబంధన సత్యం కాదని చెప్పారు. నేను మనవి చేసేది ఏంటంటే, మనుషులు తప్పుదారిని వెళ్ళిపోతా ఉన్నారు, కానీ వాక్యాన్ని సమంగా సరిగా అర్థం చేసుకోకుండా వేరే వేరే పద్ధతులు చేయాలని కాదు, కానీ తగ్గించుకొని రోదనం చేసి భారంతో ఆ వాక్యాన్ని ముందుగా మనకు మనం అన్వయం చేసుకుని ఇతరులకు చెప్పాలనే విషయాన్ని యోవేలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక నేను 2 మాటలు చెప్పాలి. నేను మనవి చేస్తున్నాను, ఇప్పుడు వరకు నేను చెప్పింది మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఏమీ పర్వాలేదు, కానీ ఈ మాట జాగ్రత్తగా అనేటువంటి గొప్ప దైవజనుడు అన్న మాట ఏంటంటే, ఇఫ్ యూ వుడ్ వాంట్ టు మూవ్ అదర్స్ విత్ యువర్ మెసేజ్ ఆర్ సాంగ్, ఫస్ట్ బీ మూవ్డ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. నీ ప్రసంగం ద్వారా ఇతరులను కదిలించాలి, ఇతరులను మార్చాలి, ప్రభు దగ్గరికి ఆకర్షించాలి అని అనుకుంటే ముందు నువ్వు చేసే ప్రసంగం ద్వారా నీవు కదిలించబడాలి. గమనించారు ఈ మాట? మనం చేసే ప్రసంగాలు డ్రై బోన్స్, ఎండిపోయిన ఎముకల మీద ఏదో చల్లినట్లుగా ఉంది. మన ప్రసంగాల మీద మనకే నమ్మకం లేదు. ఆదివారం మందిరంలో ప్రసంగిస్తున్నాం, మందిరానికి ప్రజలు వస్తున్నారు, వాక్యం విని వెళ్ళిపోతున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు పాపంలో బ్రతుకుతున్నారు, ఆదివారం మరలా వస్తున్నారు. మనం చెప్పే ప్రసంగం ద్వారా ప్రజల్లో మార్పు రావడం లేదు. కారణం ఏంటంటే, ముందు నీలో మార్పు రాలేదు గనక, నీ హృదయానికి అన్వయం చేసుకోలేదు గనక, నీకు కన్నీళ్లు లేవు గనక, నీకు భారం లేదు గనక, నువ్వు భారంతో దేవుని సేవ చేయడం లేదు గనక, నువ్వు చెప్పే ప్రసంగం ఇతరులను ఎవరిని మార్చలేకపోతుందని నేను ప్రభువు పేట జ్ఞాపకం చేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పేది ఏంటంటే, మనం చేసే ప్రసంగం, మనం పాడే పాట మన హృదయాన్ని పగలగొట్టాలి, మన హృదయం పగిలిపోవాలి. ఆ ప్రసంగం ద్వారా మన జీవితంలో పరివర్తన కావాలి, మనం సంపూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, రూపాంతర అనుభవంలోనికి మనం రావాలి. ఎప్పుడైతే నువ్వు చెప్పింది ఆచరించి నువ్వు చేస్తావో తప్పనిసరిగా దేవుడు నీకట్టి ప్రతిఫలాన్ని ఇస్తాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోవేలు అంటున్నాడు, ఏడ్చేవారు కావాలంటున్నాడు. ఉన్నారు అలాంటి వాళ్ళు? బలిపీఠానికి ఈ మాట మరొకసారి చదువుకుందాం. 1వ అధ్యాయం ఎక్కడటండి, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థన చేయాలో 13వ వచనం మరలా చదువుదాం. యాజకులారా, గోనె పట్టు కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠములతో పరిచర్య చేయవర్లారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనె పట్టు వేసుకుని రాత్రంతా గడపండి. ఎంత భారమైన మాట! కారణం ఎందుకట? పైన ఒక మాట చెప్పాడు. ఈ మాట కూడా జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. చూడండి ఎందుకని దేవుడు ఈ మాట చెప్పాడంటే, 12వ వచనంలో 2వ భాగం చదువుతాను. నరులకు సంతోషమేమియు లేకపోయేనో. అవును, మన మందిరాల్లో సంతోషం లేదు. నిజం కాదా ఈ మాట? మన మందిరాల్లో సంతోషం లేకపోయాను. 16వ వచనం చూడండి. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయాను. మందిరాల్లో సంతోషం లేదు, మనుషుల్లో సంతోషం లేదు, విశ్వాసుల్లో సంతోషం లేదు. కారణం ఏంటి? చాప కింద నీరులాగా లోకం సంఘంలోకి వచ్చేసిన కారణాన్ని బట్టి, మనం చెప్పే ప్రసంగాల మీద మనకే నమ్మకం లేకపోవడాన్ని బట్టి ప్రియులారా, మనుషుల్లో మార్పు రావడం లేదు, మందిరాల్లో సంతోషం లేదు. మరొక కారణం ఏంటో తెలుసా? లోకంలో ఉన్న రాజకీయాలకి మందిరాల్లో ఉన్న రాజకీయాలకి ఏమీ తేడా లేదు. వాళ్ళు ఎక్కడ బయట ఏం చేస్తున్నారో నేటి మందిరాల్లో కూడా అవే జరుగుతున్నాయి. వారు పోటీతత్వం, ఇక్కడ కూడా పోటీతత్వం ప్రియులారా. వాళ్ళు ఆధిపత్యాన్ని కోరుకున్నారు, మందిరాల్లో ఆధిపత్యాన్ని కోరుకున్నారు. వారు ధన సంపాదన కోసం ప్రయత్నం చేస్తున్నారు, వీరు కూడా కొంతమంది ధన సంపాదన కొరకు ప్రయత్నం చేస్తున్నారు. లోకంలో రాజకీయ నాయకుల్లాగా మందిరాల్లో కూడా సైతానుడు దీన్ని తీసుకొచ్చేశాడు గనుక మందిరములలో సంతోషం లేకపోయాను. ఆనందం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. కుటుంబాల్లో, సంఘాలలో, మందిరాల్లో, సమాజాల్లో సంతోషాన్ని పోగొట్టుకున్నటువంటి దాఖలాలు ప్రియులారా అనేకంగా కనబడతా ఉన్నాయి. తిరిగి దాన్ని మనం సంపాదించుకోవాలంటే రోదనం చేసేవాళ్ళు కావాలి. ఎలాంటి రోదనం చేయాలో ఓ చిన్న మాటను నేను జ్ఞాపకం చేస్తాను. 8వ వచనం చదువుదాం చూడండి, లేక 5వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం ఒకటి చదువుతాను. మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షరస పానం చేయవరలారా రోదనం చేడి. మనుషుడు మత్తు అయిపోయాడట, మతం అనే మత్తులో నిండిపోయాడట. గనుక ఇదొక మత్తు అయిపోయింది.
ప్రకటించడం, వెళ్ళడం, రావడం, ఇదంతా కూడా మెకానికల్ అయిపోయింది, యాంత్రికమైనటువంటి భక్తి అయిపోయింది, యాంత్రికమైనటువంటి జీవితం అయిపోయింది కనుక దానివల్ల ఫలితం లేదని అంటున్నాడు. ఆ రకమైనటువంటి మత్తులో ఉన్నటువంటి వారు మేల్కొనండి, కన్నీరు విడవండి అని అంటున్నాడు. తర్వాత ద్రాక్షారస పానము చేయవారులారా రోదనము చేయండి. దేవుని సన్నిధిలో తగ్గించుకొని కన్నీళ్లతో ప్రార్థన చేసేటువంటి సోదరులు కావాలి, సోదరులు కావాలి, యవనస్తులు కావాలి, యవనరాండ్రు కావాలి, యాజకులు కావాలి, పరిచర్య చేసేవాళ్ళు కావాలి. దేవుని యొక్క వాక్యం చెబుతున్నట్లుగా సర్వ సమాజం కూడా ఆ అనుభవంలోనికి రాకపోయినట్లయితే నిజమైన సంతోషాన్ని మనం సంపాదించుకోలేమట. ఏ రీతిగా చేయాలో కొంచెం ఇలస్ట్రేషన్ చెప్పాడు. ఇక్కడ 8వ వచనం చదువుతాను. పెనిమిటిపోయిన యవనరాలు గోనె పట్ట కొట్టుకుని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చు. దేనికోసం? నువ్వు పోగొట్టుకున్న ఆత్మీయ జీవితంలోని ఆనందాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం. ఒకవేళ తప్పు అనుకున్నావేమో కాదు, ఒకవేళ ఇది వాక్యానికి విరుద్ధమైన సంగతి కూడా కాదు నేను చెప్పేది. వాక్యం చెప్పేది ఏంటంటే, పెనిమిటిపోయిన యవనరాలు గోనె పొట్ట కట్టుకుని అంగలార్చున్నట్లుగా నీ పాప జీవితాన్ని గురించి నువ్వు రోధించాలి, దాన్ని విడిచిపెట్టాలి. రక్షించబడి నీ పంటను పోగొట్టుకుంటే కూడా నువ్వు దాని విషయమై దుఃఖపడాలి, ఏడవాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఎంత వేదన! యవనస్తురాలే గనక తన భర్తను పోగొట్టుకుంటే ఎంతగా దుఃఖపడుతుందో మనకు తెలియనటువంటి సంగతి కాదు ప్రియులారా. గనక నీ యొక్క ఆత్మీయ పంట కొరకు దేవుని సన్నిధిలో తిరిగి దేవుని యొక్క పాదాల మీద పడి నమస్కరించి దాన్ని సంపాదించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను కొన్ని మాసాల క్రితం తూర్పు గోదావరి జిల్లా మండపేట దగ్గర సీతానగర్ అనే గ్రామానికి వెళ్ళాం. అక్కడ ఒక మందిరాన్ని కట్టాం. హైందవులు 100 మంది ప్రభువుని నమ్ముకున్నారు. 8 సంవత్సరాల పరిచర్యలో దేవుడు ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు. ఆ కార్యక్రమాలు అప్పుడప్పుడు వారిని హెచ్చరించడానికి, ప్రోత్సహించడానికి వెళ్ళాను. కనుక నేను ఒక 5-6 మాసాల క్రితం అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాక్య పరిచర్య చేశాం ఆదివారం. ఆ తర్వాత ఆఖరిని కొంతమంది సోదరులు వచ్చారు. ఎక్కువ మంది కన్వర్ట్స్ ఉన్నారు, ప్రార్థన చేయించుకోవడానికి ముందుకొచ్చారు. ఒక యవనస్తురాలు వచ్చింది. ఆ అమ్మాయి ప్రక్కన ఒక తల్లి నిలబడింది. అయ్యా, ఈమె నా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి అంది. నేను అడిగాను, దేని కొరకు ప్రార్థన చేయాలమ్మా అని అడిగాను. ఆ తల్లి చెప్పలేకపోతుంది, గుక్క పెట్టి ఏడుస్తుంది, తను తాను అణుచుకోలేకపోతుంది, చాలా భారంగా ఏడుస్తుంది, మాట చెప్పలేకపోతుంది, కుమార్తె కూడా ఏడుస్తుంది. నాకేం అర్థం కాలేదు. 2-3 నిమిషాలు అయిన తర్వాత ఆమె కొంచెం నెమలించిన తర్వాత, అమ్మా దేని కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నారు, మీరు దేని కొరకు దుఃఖిస్తున్నారు నాకు తెలియదు, దయతో చెప్తే నేను ప్రార్థన చేస్తానని అంటే తల్లి చెప్తుంది, ఇదిగో నా కుమార్తె అండి, ఈ అమ్మాయికి 18 సంవత్సరాలండి. పోయిన సంవత్సరం మేము హైందవులం అండి, పేదవాళ్ళమండి, ఈ అమ్మాయికి వివాహం చేశాం. ఈ సంవత్సరంలో భర్త చనిపోయాడండి. యవనస్తురాలైన అమ్మాయి 18 సంవత్సరాలండి, ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు అని తల్లి చెబుతా ఉంటే కుమార్తె ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది. వారిని చూసినప్పుడు నా గుండెలు ద్రవీభవించిపోయినాయి. కారణం ఏంటంటే, వివాహం చేసుకుని సంవత్సరం ముగియకోకుండా యవన కాలంలో తన భర్తను పోగొట్టుకున్నటువంటి యవన స్త్రీ ఆమె హృదయాన్ని, ఆమె కన్నీటిని, ఆమె రోదనను, ఆమెలో ఉన్నటువంటి వేదనను ఎవరు వర్ణించగలరు, ఎవరు చెప్పగలరు? వాక్యం సెలవిస్తుంది, మన ఆత్మీయ పంట పాడైపోతే, భ్రష్టులమైపోతే, గొంగళ పురుగులు తినేస్తే, పసర పురుగులు తినేస్తే, చీడ పురుగులు నామరూపాలు లేకుండా ప్రతి ఆకును నాకివేస్తే, దేవుని బిడ్డలారా వాక్యం చెప్పేది ఏంటంటే, మోకాళ్ళ మీద పడి పెనిమిట్టిపోయిన యవనరాలు గోనె పట్టు కట్టుకుని అంగలార్చినట్లుగా మీరు అంగలార్చండి, మీ పంటను మరలా మీకు ఇస్తాను. 2వ అధ్యాయం గమనించండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాట ఎంత ఆశీర్వాదకరమైన మాట గమనిద్దాం చూడండి. నిజమా ఈ మాట? ప్రభు చెప్పినటువంటి ఈ మాట ఆలకిద్దాం చూడండి. 2వ అధ్యాయం 25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతులను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా, చెప్పండి ఎవరైనా, మీకు మరలా. నా మాట కాదది, మన ప్రభు మాట. ప్రియుల, నిజం కదా ఈ మాట? అనేక సంవత్సరాల పంట, అనేక సంవత్సరాల పంట, ఎంతో పంటను సంపాదించుకోవాల్సినటువంటి మనకే ప్రభు చెప్తున్నాడు, మీరు కడుపారా తిని దేవుడు మీ కొరకు చేసినటువంటి గొప్ప కార్యాల గురించి దేవుని స్తుతించున్నట్లుగా
వింత కార్యాలను బట్టి దేవుని స్తుతించినట్లుగా ఇప్పుడు మీరు పశ్చాత్తాపడితే, మీరు మనసు మార్చుకుంటే, మీరు మారు మనసు పొందితే, మారు మనసు పొంది ప్రభువులో దిగజారిపోయినటువంటి వారు తిరిగి మరలా కన్నీళ్లు విరిచినట్లయితే మీ పంట తినేసినటువంటి అనేక సంవత్సరముల పంట నేను మరలా మీకు ఇస్తాను. అవును ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సందేశం అది. మనం పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ స్థితిని సంపాదించుకున్నాం. నిజమే కదా? రక్షించబడిన తొలి దినాల్లో ఎంత భారం మనందరికీ కూడా, ఎంత ప్రార్థన, ఎంత వాక్యం, ఎన్ని గంటల సేపు ప్రార్థన చేశాం, ఎంత పరిచర్య చేశాం, ఎలాగున పరుగులెత్తాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, కాలాన్ని లెక్క చేయలేదు, మైళ్ళ కొలది నడిచాం, వాహనాలు లేకపోయినా, సదుపాయాలు లేకపోయినా గడ్డిలో పడుకుని కటిక నేల మీద నిద్రపోయి అనేక మైళ్ళ దూరం ప్రయాణం చేసి మాట్లాడితే ప్రార్థన, మాట్లాడితే ఉపవాసం, మాట్లాడితే కన్నీళ్లు, మాట్లాడితే సువార్త అనుకున్నటువంటి మన జీవితాలు ఈ మధ్యాహ్నం ఆలోచించినట్లయితే అన్నీ చెప్పబడిపోయి. ప్రార్థన అంటే ఆసక్తి తరిగిపోయింది, వాక్యం అంటే అలర్జీ వచ్చేసింది. కొన్ని నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేయలేకపోతున్నాం. తొలి దినాల్లో ఏకాంతంగా ఉదయాన్నే లేచి పెందల కడే ప్రభు ముఖం చూడాలని ఆశ కలిగినటువంటి వాడు దేవుని ముఖమే కనబడ్డంలా, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టినటువంటి వాడు, దేవుణ్ణి విడిచిపెట్టేసినటువంటి వారు, ఏదో యాదాలాపంగా ఆదివారానికి మట్టుకే పరిమితమైపోయినటువంటి దేవుని ప్రజలను ఈ దినాల్లో మనం చూస్తాం. అందుకే అంటున్నాడు, మీ పంట పాడైపోయింది, ఇది మీకు తెలియడం లేదు. మీరు ఎలా కనపడుతున్నారంటే ఆకులు నాకి వేసినటువంటి వృక్షాల్లాగా ఉన్నారు, ఎడారిలోని అరూహ వృక్షంలాగా ఉన్నారు. మీ పంటంతా పాడైపోయింది. ఒకసారి మీరు తడును చూసుకోండి, ఒకసారి మీ హృదయం పరిశీలన చేసుకోండి. అనేక సంవత్సరాల పంట మీరు పోగొట్టుకున్నారు, తిరిగి మరలా పంట మీకు ఇస్తాను, నా దగ్గరకు రండి, మీ పంట మరలా మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. మన గురించి మనం ఇలా చేయడాన్ని బట్టి, మన నిర్లక్ష్యాన్ని బట్టి ఇంకో మాట చెప్పాడు ప్రియులారా. ఈ మాట కూడా దీనికి కలుపుదాం. చూడండి ఏం జరిగిందని చెప్తున్నాడంటే, 1వ అధ్యాయం 18వ వచనం చదువుతాను. మేత లేక పశువులు బహుగా మూల్గుచ్చినవి. దేవుని ప్రజల నిశ్చయాలు చేసిన పొరపాటు, వారి అవిధేయత, వారి తిరుగుబాటు, వారి నిర్లక్ష్యం, వారి నిర్లిప్తత, దేవుని యందు భయం లేకపోవడం ఏం జరిగిందంటే వాళ్ళకే నష్టం కాదు. వాక్యం చెప్తుంది, మేత లేక పశువులు మూల్గుచ్చినవి. నిజమైన మాట, వాస్తవమైనటువంటి మాట. తర్వాత అన్నాడు, గెడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. ఆహారం లేదు పశువులకి, పచ్చని చెట్టు లేకపోతే, గడ్డి లేకపోతే, గ్రాసం లేకపోతే ఈ జంతువులన్నీ ఎలా పోషించబడతాయి? వాక్యం చెప్తుంది పిల్లరా, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోచున్నవి, అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసను, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నా. ఈ పరిస్థితి అంతా మరి దేవుని సేవకుడైనటువంటి యోవేలు చూసినప్పుడు ప్రియులారా, ఆయన హృదయం తరుక్కుపోయింది, ఆయన గుండె పగిలిపోయింది. అందుకని ఆయన ఏం చేశాడంటే, వారి మీదకి వచ్చేటువంటి జాతీయ విపత్తును తెలియచేసి, దేవుని ప్రజలారా, దేవుడు మిమ్మల్ని దర్శించాలి అనంటే, దేవుడు మిమ్మల్ని మరలా చూడాలనుకుంటే దేవుని వాక్యానికి లోబడండి అని తెలియచేయగా ప్రియులారా, దేవుని ప్రజలు ప్రతిస్పందించారు. ప్రభుని వారు అంగీకరించి మరలా ప్రభు తట్టు తిరిగి తమ పాడైపోయిన, ఓడిపోయిన, విఫలమైపోయినటువంటి తమ జీవితాలను దేవుని సన్నిధిలో ఒప్పేసుకున్నారు. మనం కూడా ఈ మధ్యాహ్నం అదే చేద్దాం. ఏవేవో మర్మాలు, ఏవేవో సంగతులుగా మన జీవితాల్లో మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, పోగొట్టుకున్న తిరిగి ఆ పంటనంతటినీ తిరిగి సంపాదించుకోవడానికి ముందు ప్రయత్నం చేయాలి. దేవుని పాదాల మీదకి రావాలి. ఏడ్చే వాళ్ళంగా ఉండాలి, కన్నీళ్లు విడిచే వాళ్ళంగా ఉండాలి, రోధించే వారంగా ఉండాలి. కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, సంఘం కొరకు ఏడ్చేటువంటి నాయకులు, పెద్దలు, పరిచారకులు కావాలని యోవేలు తెలియచేస్తున్నాం. నిజమే, ఎక్కడదోక ఎందుకు, మన ఇండ్లలోనే రక్షించబడిన వారు చాలా మంది ఉన్నారు. యవనస్తులైన బిడ్డలు ప్రభు దగ్గరికి రాకుండా బ్రతుకుతున్నారు. యవనస్తులైన కుమార్తెలు దేవుని భయం లేకుండా ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి భర్త ఇంకా రక్షించబడలేదు. చాలా సంవత్సరాల నుంచి, ఈ మధ్య ఒక తమ్ముడు చెప్తున్నాడు, నా పెళ్లి చేసుకుని 55 సంవత్సరాలైంది, నా భార్యకు ఇంచుమించుగా 60 సంవత్సరాల వయసు వచ్చేసింది, గనుక 50 సంవత్సరాల క్రితం నేను వివాహం చేసుకున్నాను, ఎన్నో సార్లు చెప్పాను, ఇప్పటికి ఇంకా నా భార్య ఇంకా రక్షించబడలేదు, ఇంకా రక్షించబడుతుందని నమ్మిక నాకు లేదు. ఇన్ని సంవత్సరాలు అయిపోయినా, ఎంత భక్తిని చెప్తున్నా, ఎన్నిసార్లు మందిరానికి తీసుకెళ్తున్నా, ఎంత వాక్యాన్ని వినిపిస్తున్నా గాని ఆమె జీవితంలో చలనం లేదంటే ఇంకా మారుతుందనే నమ్మిక నాకు లేదు. నేను ఒంటరిగా పోరాటం సాగిస్తున్నాను, ఒంటరిగా ఈస్తున్నాను ఈ ఆత్మీయ జీవితాన్ని. తోడు లేదు, సహచర్యం లేదు గనుక లోకస్తురాలైన, దేవుని భయం లేనటువంటి
భార్యతో నా జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాను, ఇక నాకు నిరాశ అని అన్నాడు. నిజం కాదా? ఆయన బయటికి చెప్పాడు, మనం బయటికి చెప్పుకోవడం లేదని. మన కుటుంబాల్లో ప్రియులరా, ఎన్ని కుటుంబాలలో రక్షించబడినటువంటి వారు లేరు? మన బిడ్డలు ఎంతమంది లేరు? కుటుంబం అంతా రక్షించబడిందా? ప్రభువుని నమ్ముకున్నారా? వారి కొరకు తల్లిదండ్రులుగా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నామా? ఎవరి సంగతో విడిచిపెట్టండి. సంఘం సంగతి అట్టుంచండి, సమాజం సంగతి అట్టుంచండి, దేశం సంగతి అట్టుంచండి. ముందుగా మన కుటుంబాల గురించి ఆలోచన చేసినట్లయితే ఇంకా ప్రభువుని నమ్ముకొని యవనస్తులు మన ఇండ్లలో ఎంతమంది? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు సవాలుగా చెప్తున్నాడు, నీ పిల్లల కొరకు కన్నీళ్లు విడు అన్నాడు కదా. రేయి మొదటి జామును లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తోటి ఎత్తుము అని అన్నాడు. స్త్రీలతోటి ఇర్మియా తన గ్రంథంలో చెప్తాడండి 9వ అధ్యాయంలో, రోదనం చేసే స్త్రీలను పిలవనంపండి, తెలివిగల స్త్రీలను పిలవనంపండి, ఏడ్చేవారిని పిలవనంపండి, మీ కుమార్తెలకు రోదనం చేయడం నేర్పించండి, ఏడవడం నేర్పించండి, ప్రార్థించడం నేర్పించండి, కన్నీళ్లు కాచడం నేర్పించండి. ఈ విషయాలు మీ పిల్లలకు మీరు బోధించాలి అని దేవుని సేవకుడు వాక్యం మనకు చెప్తా ఉంటే ఈ సంగతులు మర్చిపోయాం, ఊరంతా తిరుగుతున్నాం. పిల్ల కొంతమంది జీవితాలు విచిత్రం ఎంతంటే ఇంట్లో సంగతులు ఏమీ పట్టించుకోరు, ఇంట్లో సంగతుల గురించి అసలేమీ సంబంధమే లేదంటే ఇంకా చూసుకోండి, తిరుగుడే తిరుగుడు. నేను అంటున్నాను, ఈ సర్వల్లో ఒకవేళ నీవు అటువంటి పరిస్థితిలో ఉంటే నీ దండయాత్ర, నీ సువార్త, నీ పరిచర్య దయచేసి కట్టిపెట్టు. ముందు నీ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థించి, నీ ఇంట్లో అందరూ రక్షించబడే వరకు నువ్వు బయటికి వెళ్ళకోకుండా ఒక తీర్మానం చేయడం మంచిది. ప్రభువా, నన్ను రక్షించావు, నా కుమారుడు రక్షించబడాలి. నన్ను రక్షించావు, నా భార్యను రక్షించు ప్రభువా. మా ఇద్దరిని రక్షించావు, మా పిల్లలు రక్షించు ప్రభువా. మా కుటుంబం అంతా రక్షించబడకుండా మేమేమని ఇతరులకు చెప్పగలమని దేవుని సందులో ప్రియులరా రోదనం చేసేటువంటి అనుభవాన్ని మనం సంపాదించుకుందాం. నేను జ్ఞాపకం చేస్తున్నాను, సోదరులకు ఈ మాట ఉపయోగకరంగా ఉంటుందని తలస్తున్నాను. జాన్ వెస్లీ తల్లి 19 మంది కుమారులటండి, పిల్లలట. ఎంత పెద్ద సంసారం అంటారు. 19 మంది పిల్లలు ఆ తల్లికి. రాత్రి అందరికీ కూడా స్నానాలు చేయించి భోజనాలు పెట్టి ఆమె ఒక్కొక్కరి దగ్గర మోకరించి ప్రార్థన చేసి ఆమె ప్రార్థన చేసి ముగించేటడికి బళ్ళును తెల్లారిపోయేదట. 19 మంది పడకల దగ్గర వాళ్ళ మీద చేతులుంచి జాన్ వెస్లీ తల్లి అందరినీ ప్రభు కొరకు సంపాదించి ఎంత ధన్యురాలంటారు, ఎంత ధన్యురాలు. 19 మంది సేవకులు అయిపోయారు, 19 మంది దేవుని పని చేసే వాళ్ళు అయిపోయారు. తల్లి చేసిన ప్రార్థన, తల్లి చేసిన కన్నీరు, తల్లి విడిచినటువంటి ఆ దేవుని సందులో పెట్టుకున్నటువంటి కన్నీరు దేవుడు చూసి అందరినీ దేవుని సేవకులుగా చేసి. నా ప్రియమైన సోదరులారా, ఈ మధ్యాహ్నం మీరు ప్రారంభించండి. మీ పిల్లల కొరకు ఏడవండి, మీ కుటుంబాల కొరకు ఏడండి, రక్షించబడిన వారి కొరకు ఏడండి, మన దరిదాపుల్లో ఉన్నటువంటి వారు, మన ఇరుగు పొరుగు వారి కొరకు. వారు చూస్తూ నరకానికి వెళ్ళిపోతా ఉంటే దయచేసి చూసి సహించొద్దు. కన్నీళ్లు పెట్టుకుందాం, కళ్ళు తడి చేసుకుందాం, ప్రభు పాదాల మీద పడదాం, గట్టిగా లొంగేసుకుందాం. యాకోబు దేవుని పాదాలు లొంగబెట్టి నీవు దీవిస్తే గాని నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పి ఆయన ఎలాగైతే పోరాటం చేశాడో అలాగా మనం ప్రార్థన చేయడం అవసరమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొక ఆణిముత్యం లాంటి మాట చెప్తున్నాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి, మనసులో పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి. నేను అంటున్నాను, రక్షించబడిన వారికే చెప్తున్నాను ఈ మాట. దేవుడు మనలను ప్రార్థన చేయడానికి పిలవలేదు, ప్రార్థనలో పోరాడడానికి పిలివాడు. వీఆర్ నాట్ కాల్డ్ టు ప్రే, వీఆర్ కాల్డ్ టు రెజలింగ్ ఇన్ ప్రేయర్. తెలుసా ఈ సంగతి? ఉత్తు ప్రార్థన చేయడానికి కాదు దేవుడు మనల్ని పిలుస్తా, ఊరికే ఏదో తూతు మంత్ర ప్రార్థన చేయడానికి కాదు. దేవుడు రక్షించబడిన మనలను ప్రార్థన చేయడానికి కాదు. గాడ్ హ్యాస్ కాల్డ్ us రెజలింగ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో దేవునితో పోరాడడానికి ప్రభు మనల్ని పిలిచి ఆయన పాదాలు పట్టేసుకుని ఆత్మలు ఇచ్చే వరకు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి దేదీప్యమైన మంచి అనుభవంలోనికి ఈ 2002వ సంవత్సరంలోనైనా రాకపోతే మన జీవితాల దండగ ప్రియుల. వెళ్ళిన ప్రతి చోట, వెళ్ళిన ప్రతి స్థలంలో ఆత్మలు మనకు కావాలని జాన్ నాక్స్ వలె ప్రార్థన చేయాలి. ఆత్మలు నాకేమో లేదా నా ఆత్మను తీసుకొని పౌరుషం కలిగి ప్రార్థించినట్లుగా దేవుని యొక్క వాక్యం ప్రకటించేటువంటి మనం ఈ దినాల్లో చేయాల్సింది ఏంటంటే ప్రార్థనలో దేవునితో పోరాడదాం, ఆత్మల కొరకు పోరాడదాం, కుటుంబాల కొరకు పోరాడదాం, మందిరాల కొరకు పోరాడదాం, మనుషులను సంపాదించుకోవడం పోరాడదాం. గురి లేనటువంటి పోరాటం మనకొద్దు గాని గురి కలిగినటువంటి పోరాటంతో మనం పోరాటం చేద్దాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ మనం ముందుకెళ్దాం పిల్లరా. వాక్యం సెలవిస్తుంది, యోవేలు ప్రకటించగా ప్రజలంతా వచ్చి పడ్డారండి. నిజమే, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆశీర్వదించాడు. అనేక సంవత్సరాలు పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ పంటంతా ప్రభు వారికి తిరిగి దయచేయడం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో కూడా ఇలా ఉంటుంది,
చక్కని మాట ఏముందో తెలుసా? అమూల్యమైన మాట ఉంది. దేశమా సంతోషించు, గంతులు వేయమ్మా. దేశమా సంతోషించు, గంతులు వేయి. ఏం జరిగిందో చూద్దాం గబగబా. 2 వచనాలు చెప్పి మనం ముగించుకుందాం. గమనించాయి ఎంత సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని ప్రభు వారికి అనుగ్రహించాడో చూద్దాం. చూడండి 2వ అధ్యాయం. వాళ్ళు ప్రార్థన చేశారట. 2:18 చదువుతున్నాం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పోని తన జనుల ఎడల జాలి చేసుకు. నమ్ముతున్నారా ఈ మాట? నమ్మితే చాలా సంతోషం. దేవుడు జాలి చేసుకునేటువంటి వాడండి. దేవుడు కరుణామయుడండి. ఆయన కనికరం కలిగినటువంటి వాడండి. తన ప్రజలు ఏడుస్తా ఉంటే ఆయన చూసి సహించలేడట. ఆయనకు రోషం వచ్చిందట, ఆయనకు పౌరుషం వచ్చిందట. అయ్యో నా ప్రజలు మోకాళ్ళ మీద పడి ఇలా ఏడుస్తా ఉంటే నేను ఎందుకు ఊరుకుంటానని చెప్పి ఆయనే జాలి చేసుకుని తన ప్రజలను మరలా బలపరచాలని చెప్పి జాలి చేసుకున్నాడనేటువంటి విషయాన్ని లేఖనాల్లో చూస్తాం. నేనంటాను, దేవుడు తన ప్రజలని, ఇశ్రాయేల్ని ఎంతగా ప్రేమించాడో ఈ మాటలు చదువుతున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. అలాగే మన పిల్లలు మనం ఎంతగా ప్రేమిస్తామో మనకు తెలుసు. దేవుడు మనలందరినీ అదే రీతిగా ప్రేమిస్తున్నాడు. నేను ఎలిమెంటరీ స్కూల్లో 20 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను కనుక నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఒక తండ్రి వచ్చి నాతో అన్నాడు, మాస్టారు మా అబ్బాయి అస్సలు చదవడం లేదు, వీడికి ఒకటి తగిలించండి అన్నాడు. సరే, వాళ్ళ తండ్రి చెప్పాడు కదా, వాడు క్లాసులో అల్లరి చేస్తున్నాడు, వాడికి చెప్పిన పాఠాలు రావడంలా, లెక్కలు సరిగా చేయడంలా. అందుకని ఒక రోజుని ఏదో పాఠం చెప్తున్నా నేను, వాడికి అర్థం కాలేదు. స్కూల్ అయిపోయే టైం, పాఠం చెప్పి ఆఖరణ వాడు చేయలేదని గట్టిగా కొట్టాను. చేతి మీద తగలాల్సింది కాస్త వీపు మీద తగిలింది, కొంచెం గట్టిగానే కొట్టాను. వాడు అసలే తెల్లగా ఉంటాడు. వెంటనే అది నల్లగా మచ్చ కింద మారిపోయింది. వాడు ఏడుస్తూ ఇంటికి వెళ్ళాడు. మాస్టర్లు బడైపోయి ముందు కొట్టకూడదు, బడి ముందులోనే కొట్టాలి. నాకు తర్వాత తెలిసిన లెసన్ అనమాట. గనక ఇంటికి వెళ్ళిపోయాడు. నేను స్కూల్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత తెల్లారు వచ్చేటాడికి కొడుకు ఏడుస్తా వెళ్ళాడేమో, తండ్రి హృదయం కరిగిపోయింది. మరి నేను లేకుండా ఎన్ని తిట్టాడో నాకు తెలియదు కానీ ప్రొద్దునే మరలా వచ్చి అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా, నిన్నేదో మందలించమన్నాను గాని ఎంత గట్టిగా కొట్టుకుంటారా పిల్లోడిని? అసలు నీకు పిల్లలు ఉన్నారా? నువ్వు గుడ్డుమతోళ్ళ కొట్టేవేంటి అనేసి నన్ను చాలా మాటలన్నాడు. నేనన్నాను, కొట్టాలని కొట్టలేదు, వాడికి చెప్పింది రాలేదని ఊరికే చెయ్యి గట్టిగా ఇలా అన్నాను, బెత్తం తీసుకుని అది జబ్బు మీద పడింది అని అన్నా. నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు కూడా నష్టం కలుగుతున్నప్పుడు, కష్టం కలుగుతున్నప్పుడు ఒక తండ్రి కుమారుల్ని, పిల్లల్ని వెనకాలేసుకుని మన మీద దెబ్బలాటకి ఎలాగొస్తాడో అలాగే ప్రభు కూడా తన ప్రజల పక్షంగా వచ్చాడని ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. నమ్మండి ఈ మాట. మరలా చదువుదాం. బ్రదర్ చదవండి ఈ మాట. 2వ అధ్యాయం 18 వచనం ఎంత చక్కగా ఉంది. 2:18 ఏం చేశాడట ఆయన? అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకునెను. ఇంకా మరి యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనుల్లో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును. థ్యాంక్ యూ. ఎంత బాగుంది ఈ మాట. మనం పశ్చాత్తాపడితే, ప్రభు పాదాల మీద పడితే, మనల్ని మనం తగ్గించుకుంటే, మనం ప్రార్థించడం మొదలు పెడితే, దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నేను జాలి చేసుకుంటాను, నేను మిమ్మల్ని అవమానంగా ఉంచను, జనులలో మీరిక అవమానాస్పదంగా ఉండరు. క్రొత్త తైలము, క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త ఆశీర్వాదం నేను మీకు ఇస్తాను అనేటువంటి శ్రేష్టమైనటువంటి మాట దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో సెలవిస్తా ఉన్నాడు. నేను అందుకే చెప్తున్నాను, ఈ మధ్యాహ్న కాల సమయంలో తర్వాత మరలా ఈ ధ్యానాలు మనం కొనసాగిద్దాం. నా టైం అయిపోయింది, ఇచ్చిన సమయం. నేను మనం చేస్తున్నాను పిల్లరా. వాక్యం సెలవిస్తుంది, యోవేలు గ్రంథ ధ్యానాలు మన జీవితాలకు ఆశీర్వాదకరాలు. మనలో మనం తగ్గించుకుందాం, ప్రభు పాదాల మీద పడదాం, పోగొట్టుకున్న ప్రతి దాన్ని కూడా ప్రభు మరలా దయచేయి. అందుకే సభలు, అంతేగాని ఊరికే మీరే ప్రయాసపడి ఎండలో కూర్చుని ఈ ఎండంతా సహించుకుని బాగా చెప్పారండి, బాగున్నాయండి అనుకోవడానికి కాదు. మన జీవితాల్లో కాస్తంతైనా ఈ సభల ద్వారా మనం మేలు పొందకుండా వెళ్ళడం అనేది దేవుని చిత్తం కాదు. గనుక ఆయన పాదాల మీద పడి మనం పోగొట్టుకున్న ఆత్మీయ పంట అంతా తిరిగి సంపాదించుకోవడానికి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి మాటల్ని ఆధారం చేసుకుని, అవునైనా నేను రక్షించబడి చాలా సంవత్సరాలు అయింది,
నా పంట అంతా పోయినట్టుగానే కనపడుతుంది. ఎవరి వైపు నేను చూడడం లేదు, ఎవరి గురించి నేను ఆలోచన చేయడం లేదు. నా గురించి నేనే పరిశీలన చేస్తున్నాను, నా గురించి నేనే ఆలోచించుకుంటూ ఉన్నాను ప్రభువా. గనుక ఒక్కసారి నా పంటను మరలా నాకు తిరిగి దయచేయనైనా అని ప్రభు దగ్గర ఒక చిన్న ప్రార్థన. దేవుని యొక్క వాక్యం మరొకసారి మనం వెనక ముందు మన జీవితాల్ని క్రమపరుచుకుంటూ ఆయన పాదాల మీద పడి రోదనం చేస్తూ కన్నీళ్లతో తీర్మానంతో కూడినటువంటి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభు, వందనాలు స్తోత్రాలనైనా. మీరు మమ్మలను ప్రేమించారు గనుక మమ్మల్ని దిద్దడానికి, మాకు బుద్ధి చెప్పడానికి, మమ్మల్ని హెచ్చరించడానికి, క్రమపరచడానికి మీరు ఇష్టపడుతున్నారు. వందనాలు. మమ్మల్ని ఇలాగ ఎవరు చేస్తారనైనా మేము దారి తొక్కిపోతే నాయన ఇష్టమైనటువంటి త్రోవలో మేము వెళ్ళిపోతా ఉంటే లోకంలో మాకు ఎవ్వరూ చెప్పరు, నువ్వు ఒక్కడవే చెప్తావు. అలాగున మాతో మాట్లాడావు గనుక మా మీదికి విపత్తు రాకముందే మేము మీ పాదాల మీద పడ్డానికి కృప దయచేయండి. ఈ మాటలు తలంపులు దీవించండి. వెనక మాట్లాడే మీ దీని సేవకుని ఏడంతల ఆత్మశక్తి చేత నింపి బలపరిచి వాడుకోండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. Brilliant, brilliant, me.